ప్రైజ్ ది లార్డ్. ఎస్, నైస్. మార్నింగ్ మీరు చెప్పినప్పుడు యేసయ్య మనకు అందరికీ ఉచితంగా స్వేచ్ఛనిచ్చానని చెప్పారు కదా. అయితే యేసయ్య పాప మన్నింపులో ఎంత స్వేచ్ఛనిచ్చారు? ఎన్నిసార్లు అదొకసారి ఏంటది? పాప మన్నింపులో పాప ఆయన క్షమ కూడా అనంతంగా అన్లిమిటెడ్గా ఉంటుంది. మనకంత సీన్ లేదు. ఆయన క్షమ అనంతంగా ఉంటుంది. నన్ను నా స్టూడెంట్ ఎంసీఏ స్టూడెంట్ ఒక ప్రశ్న అడిగాడు. ఫేర్వెల్ అయిపోయింది, కూర్చొని భోజనం చేస్తున్నాం. జనరల్గా క్లాస్ రూమ్లో క్రైస్ట్ గురించి నేను దేవుడి గురించి ఎప్పుడు చెప్పను, బట్ దే నో దట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. సో మాట్లాడుకుంటూ ఉన్నాం, స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి సార్ వచ్చి అడిగాడు, సార్ శ్రీకృష్ణ పరమాత్ముడు శిశుపాలుని 99 తప్పులు క్షమించాడు, 100వ తప్పు చేస్తే చంపేశాడు. యేసు ప్రభు ఏంటి సార్ ఎన్ని తప్పులైనా క్షమిస్తాడు, ఎందుకని అని అడిగాడు. ఒక హిందువు, లక్ష్మారెడ్డి అబ్బాయి పేరు. నేను అన్నాను, ఆయన ఎందుకు క్షమించలేకపోయాడంటే క్షమించడానికి అక్కడ పునాది లేదు. ఇక్కడ క్షమించడానికి క్రీస్తే తన రక్తాన్ని చిందించాడు. పరిమితమైన మానవుడు చేసినటువంటి పాపాలకు అపరిమితమైన దేవుడు వచ్చి తన ప్రాణాలను పెట్టాడు కాబట్టి ఎంతటి తప్పైనా క్షమించగలడు, ఎన్నిసార్లైనా క్షమించగలడు, ఎంతమందినైనా క్షమించగలడు. అదే క్రీస్తుకి కృష్ణకి ఉన్న తేడా. చెప్పండి. నో, మీరు ఒకసారి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకోండి. ఇప్పుడు మీ అమ్మకో నాన్నకో వ్యతిరేకంగా మీరు ఏదో చేస్తారు, నాన్నగారి జోబులో డబ్బులు కొట్టేస్తా డ్రగ్స్ తీసుకుంటున్నారు అనుకోండి, లేకపోతే సినిమాకి చెక్కేస్తున్నారు అనుకోండి. ఓ రోజు పట్టుబడ్డారు, మీకే సిగ్గు అనిపించింది, నాన్నగారికి సారీ చెప్పారు, నాన్నగారు క్షమించారు. దాని అర్థం మళ్ళీ కొట్టేయమనా? దాని అర్థం మళ్ళీ కొట్టేయమనా? ఒకటి మీద కేసు పెడతారు, జడ్జి గారు శిక్ష వేశారు, కానీ జైల్లో అతనికి శిక్షాకాలం తగ్గించారు. మేబీ మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్ష చేశారు, యావజ్జీవ కారాగార శిక్షను తగ్గించి ఇంటికి పంపించారు. అంటే మళ్ళీ జైలుకి రమ్మనా? కాదు. క్షమ విలువ ఏమిటంటే, క్షమ ఎందుకు? నువ్వు మళ్ళీ కొత్త బతుకు బతకాలని. ఎందుకు క్షమిస్తారు? అప్పుడప్పుడు స్టూడెంట్లు అల్లర్లలో వాళ్ళు స్టేషన్కి వెళ్తారు, స్టేషన్లోనే సెటిల్ చేసి వాళ్ళని పంపించేస్తారు. అప్పుడప్పుడు ప్రిన్సిపాల్ వెళ్ళి బతిమలాడతాడు, అప్పుడప్పుడు కరస్పాండెంట్ వెళ్ళి బతిమలాడతాడు, అయ్యా కేసు బుక్ అయితే వాడికి సర్టిఫికెట్ రాదు. దాని అర్థం ఏమిటి? వాడు బాగుపడాలని క్షమ. క్షమ మళ్ళీ పాపంలో పొల్లాడడానికి కాదు. ఎప్పుడైనా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎన్నిసార్లైనా క్షమిస్తాడంటే అర్థం ఏంటంటే ఆయన క్షమాగుణం, అంటే ఆయన ప్రేమను చులకనగా తీసుకుంటున్నామని అర్థం. నీకు పెళ్ళైన తర్వాత మీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందని మీ భార్యకి తెలిస్తే అప్పుడు మీకు మ్యూజిక్ తెలుస్తుంది. ఆవిడ క్షమించాక మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ పెట్టుకోమని కాదు, ఒకవేళ నువ్వు మళ్ళీ ఆమె క్షమను కానీ నువ్వు తక్కువగా తీసుకొని, ఆమె ప్రేమను చులకనగా తీసుకొని నువ్వు మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే, లేదా ఇంకో గర్ల్ ఫ్రెండ్ని పెట్టుకుంటే, ఈసారి ఇంకా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళకుండా చేసేస్తుంది నిన్ను. సో అంచేత ఏమిటంటే దేవుడి ప్రేమను క్షమను మనం ఎప్పుడు చులకనగా తీసుకోకూడదు. సో ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్స్ లవ్. హలో సార్, దేవుడు ఆల్ఫాయు ఒమేగాయు అయి ఉన్నారు కదండి. రైట్. దేవుడు చెప్పండి. చంద్రదీప్ సార్. ఏమండి? చంద్రదీప్ సార్. ప్రదీప? చంద్రదీప్. ఓకే, దీప్. ఓకే, దీప్ అర్థమైంది. చెప్పండి, వెలిగించండి దీపం.
అంటే ముగ్గురు అయి ఉన్నారు గనక ఆయనలో ప్రేమ ఉంటుంది, ఒక్కడు కాదు గనక అని అంటూ ఉంటాం కదా. ఎగ్జాక్ట్లీ. మరి ఆయనలో కృప అనేది ఎవరిని క్రియేట్ చేయకముందు ఉందా? ఎందుకంటే పాపం పుడితేనే కృప, మర్సీ అవన్నీ వస్తాయి కదా. సో కృప, మర్సీ అన్నది క్రియేషన్ అయ్యి పాపం వచ్చాయా, లేదంటే ముందే ఆయనలో ఉన్నాయా? అంటే ఎలా ఉన్నాయా? మంచిగా ఆలోచిస్తున్నారు. గుడ్. దైవ స్వభావం గురించి అడుగుతున్నారు మీరు ప్రశ్న. అనంత తత్వంలో మీరు మా మ్యాథ్స్ మాస్టర్ని అడగండి. అనంతంలో మార్పు ఉండదు. ఇన్ఫైనైట్ ఎప్పుడు కూడా కాన్స్టెంటే. ఒప్పుకుంటారా? 10th క్లాస్ లోపు నాలెడ్జ్ ఇది. దీనికి పెద్ద చదువు అక్కర్లేదు. ఇన్ఫైనైట్ ఎప్పుడు కాన్స్టెంటే ఉంటుంది. ఇన్ఫైనైట్గా ఏమైనా కలపండి, అది ఇన్ఫైనైట్గానే ఉంటుంది. ఇన్ఫైనైట్లోంచి ఏమైనా తీసేయండి, అది ఇన్ఫైనైట్గానే ఉంటుంది. ఇన్ఫైనైట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. దేవుడు ఇన్ఫైనైట్ అయితే ఆయనలో నిన్న, నేడు, నిరంతరం ఒకే స్థితి ఉంటుంది, మారదు. దూతల్ని సృష్టించక ముందు ఒకలాగే ఉంటాడు. మనిషిని సృష్టించక ముందు ఒకలాగే ఉంటాడు. మనిషి పాపం చెయ్యకముందు, చేశాక ఒకలాగే ఉంటాడు. దేవుడికి ఎక్స్ట్రా ఏం రాదు. కాకపోతే ఎక్స్ప్రెషన్ మారుతుంది. కృప ఏమిటి? కృప ప్రేమ యొక్క ఎక్స్ప్రెషన్. కరుణ ఏమిటి? దయ ఏమిటి? ఇవన్నీ కూడా ప్రేమ ఎక్స్ప్రెషన్స్. అంటే కొన్నిసార్లు నాన్న ప్రేమతో చాక్లెట్ కొనిస్తాడు. అదే నాన్న కొన్నిసార్లు నువ్వు బాగుపడాలని ప్రేమతో 4 ఇస్తాడు కూడా. అంతేనా? 2 చాక్లెట్లు కొనివ్వడం, 2 తగిలించడం, 2 ఉంటాయి ప్రేమలో. ఎక్స్ప్రెషన్ మారింది, ప్రేమ ఒకటే. కాబట్టి ఇప్పుడు నాన్న కొత్తగా మారాడంటే ఏం మారలా, నువ్వు తప్పు చేసిన తర్వాత. అదే నాన్న. సో తప్పు చేసిన తర్వాత, తప్పు చేయకముందు దేవుడు ఒకలాగే ఉంటాడు. ఎక్స్ప్రెషనే మారుతుంది అంతే. డోంట్ వరీ. మీరు అన్నిట్లో ఫాస్ట్ కదా, ఎందుకు ఇంత స్లో ఇందులో? ఇది ఊత్ రిట్రీటేనా ఏమండి? ఊతేనా మీరందరూ? ఏం అలా అనిపించట్లేదు నాకు. ఇంత నిశ్శబ్దమా? ఇంత గ్యాప్ తీసుకోకూడదు అసలు. అమ్మా చెప్పండి. టెల్ మీ యువర్ నేమ్ ఫస్ట్. మై నేమ్ ఇస్ అక్ష. అమ్మా అక్ష. ఓకే, చెప్పండి, మీ ప్రశ్న అడగండి. కట్ అవుతున్నట్టుంది మీ మైక్. మై నేమ్ ఇస్ అక్ష. మీ ప్రశ్న చెప్పండి. అన్యజనులుగా ఉన్నప్పుడు నేను అనుకున్నాను. కట్ అవుతుందండి, మైక్ కట్ అవుతుంది. అది కార్డ్లెస్ కదా, మీరు స్తంభం చాటున ఉన్నారు, అది ప్రాబ్లం. సిగ్నల్ రావట్లేదు అక్కడికి. కొంచెం ఇటు వస్తారా? కొంచెం యువతలకు రండి. సిగ్నల్ కనెక్ట్ అవ్వట్లేదు. టెక్నాలజీ ప్రాబ్లం అది. ఇలా ఇక్కడికి ఫ్రంట్కి రండి. రైట్, ఇప్పుడు అడగండి. అదే నేను అన్యజనురాలుగా ఉన్నప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే మార్చండి బ్రదర్, అదేదో ప్రాబ్లం ఉండండి. దగ్గర పెట్టుకోండమ్మా, దగ్గర పెట్టుకుని మాట్లాడండి. అన్యజనుల్లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దీనికి అర్థం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారు. దేవతలు అనుభవాడు వారు ఉగ్ర రూపం దాల్చి వచ్చి పాపం చేసిన వాళ్ళని శిక్షిస్తారు కదా. కానీ నేను తెలుసుకున్న దాంట్లో యేసు ప్రభు వారు పాపం చేసిన వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు, రిలేషన్ పెట్టుకుంటారు. అప్పుడు నాకు అనిపించింది, ఈ దేవుడేంటి పాపం చేసిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, వాళ్ళని రిలేషన్ పెడుతున్నారు అని నేను అనుకున్నాను. ఓకే, ఇది మీ డౌట్. ఇదే వండర్ఫుల్. కూర్చోండి. మంచి ప్రశ్న అడిగారు. నేను గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 10 దశాబ్ద కాలం పైనే
ప్రశ్నలను ఎదుర్కొంటున్నాను. ఇది కొంచెం కొత్త ప్రశ్న, మంచిగా అడిగింది ఆ అమ్మాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమ్మా, మనం విశ్లేషణ చేసేటప్పుడు పాపిని దేవుడు శిక్షించుకుంటూ వెళ్తే ఒక్కడు కూడా మిగలడు. దట్స్ నెంబర్ 1. ఎందుకంటే ఒక్క మహాత్ముడు కూడా పాపి కానోడు లేడు. పాపులున్నారు, మహాపాపులున్నారు, మహాత్మ పాపులున్నారు, అంతే తప్ప మనం అందరం పాపంలో కొలీగ్స్. ఇప్పుడు ఇది ప్రాబ్లం. అందువల్ల దేవుడు శిక్షించడం మొదలెట్టాడు అనుకో, దుష్ట శిక్షనే దేవుడి కార్యక్రమం అయితే భూమి మీద ఒక్కడు కూడా మిగలడు. ఇది మన ధర్మమే కాదు, క్రైస్తవ ధర్మమే కాదు, ఏ ధర్మమైనా ఒప్పుకుంటుంది. ఇందాక మీకు మనధర్మశాస్త్రం గురించి చెప్పాను. అహం పాపం, ఆత్మ పాపం, కనుక ఎవడు మిగలడు. మరి దేవుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి మరి? కరోనా వైరస్ వచ్చింది, మీకు అర్థం కావాలంటే. కరోనా వైరస్ వస్తే ఒక మనిషిలోకి వైరస్ వెళ్ళింది, వాడి నుంచి ఇంకొకటికి వెళ్తుంది, వాడి నుంచి ఇంకొకటికి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? వైరస్ని చంపాలా? వైరస్ వచ్చిన వాడిని చంపాలా? మీరు చెప్పండి. పాపం కూడా వైరస్ లాంటిదే కదా. వైరస్ వచ్చిన వాళ్ళందరినీ షూట్ చేసేమన్నాడు అనుకోండి, కిమ్, మన కొరియా కింగ్, కరెక్టేనా? దేవుడు కిమ్ లాగా ప్రవర్తించలేదు. అది అందుకని ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు? కరోనా వైరస్ వచ్చిన దగ్గరికి వస్తాడా, దగ్గర రాడా? ఆన్లైన్ ట్రీట్మెంట్ ఇస్తాడా? రావాలి, పట్టుకోవాలి. డాక్టర్ గారికి రిస్క్ ఉంటుంది, అయినా వచ్చి డాక్టర్ గారు సేవ చేయాలి. అప్పుడే కదా ఆయన్ని మనుషులు బా దేవుడయ్యా నువ్వు అంటారు. మరి దేవుడే వచ్చి ఈ వైరస్ అంటుకున్న వాళ్ళ పక్కన కూర్చుంటే ఆయన ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? మీకు ఒక మాట చెప్పాలి ఇక్కడ. అసలు దుష్ట శిక్షణకే భగవంతుడు వస్తే అసలు రావడం ఎందుకు భగవంతుడు? ఇప్పుడు మనం ఎవరినైనా చంపాలంటే మనకు ఒక ఆయుధం కావాలమ్మా కదా, 2 చేతులు కావాలి. భగవంతుడికి ఎందుకు? భగవంతుడికి ఆయుధం కావాలా చంపడానికి? మరి సృష్టించడానికి ఏం ఆయుధంతో సృష్టించాడు? దేవుడికి ఆయుధాలు అక్కర్లేదు చంపడానికి. కరోనా ఇస్తే చాలు, తిన్న క్రిమి చాలు, లేదా నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే ఓ పాము కాటేస్తే చాలు, ఓ పిడుగు మీద పడితే చాలు, ఓ లారీ గుద్దేస్తే చాలు. తావడానికి ఎన్ని మార్గాలు? అన్లిమిటెడ్ మార్గాలు. అన్లిమిటెడ్ అంటారు కొటేషన్స్. అందుకని యేసు ప్రభు ఏం చేశారంటే, ఆయన దుష్టుణ్ణి చంపకుండా దుష్టత్వాన్ని చంపాలనుకున్నాడు. పాపిని చంపకుండా పాపాన్ని చంపాలనుకున్నాడు. పాపిని బ్రతికించి ఓ పక్క, పాపాన్ని మరో పక్క చంపాలనుకున్నాడు. జస్ట్ లైక్ వైరస్ని చంపి మనిషిని ఎలా బ్రతికిస్తున్నామో, ఆయన పాపాన్ని చంపి మనిషిని బ్రతికించాలనుకున్నాడు. అందుకనే మనిషిని ప్రేమించాడు, మనిషితో స్నేహించాడు, వాడు పాపైనా స్నేహించాడు. ఆయన వచ్చినప్పుడు మాస్క్ వేసుకోలేదు, అయినా ఆ పాపం అనే కరోనా ఆయనకు అంటుకోలేదు. ఎందుకంటే పాపాన్ని రెసిస్ట్ చేయగలిగిన పరమ పవిత్రుడు ఆయన. సాధారణంగా పవిత్రులు ఏం చేస్తారు? పీఠం మీద కూర్చుంటారు. కాస్త డబ్బులుంటేనే మనం ఎవరికి దొరకం. ఇప్పుడు చాలామంది మన క్రిస్టియన్ స్పీకర్స్ ఎవరికి దొరకట్లా, చుట్టూ బౌన్సర్లు పరిగెడుతున్నారు. ఆ స్పీకర్లను చూస్తే స్పీకరా మహేష్ బాబు అర్థం కావట్లేదు మనకి. అలాగైపోయింది పరిస్థితి. వాళ్ళని రీచ్ అవ్వాలంటే మనం ఎన్నో తలుపులు దాటి వెళ్ళాలి, అవునా? వాళ్ళకి కనీసం ఫోన్ చేయాలంటే మధ్యలో 4 ఎత్తుతారు. కానీ ఈయన దేవుడై ఉండి సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు,
వచ్చి మన మధ్య నివసించాడు, పాపులమైన మనతో స్నేహం చేశాడు. మనలాంటి కొలీగ్స్, పాపంలో కొలీగ్స్ అయిన ఈ దైవజనులు సమీపింపరం తేజస్సులోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు గ్రేట్ అంటారు మీరు? సో మీ థింకింగ్ని మీరు సరి చేసుకోవాలి. యూ హ్యావ్ టు అప్రిషియేట్ జీసస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్ జీసస్. ఎస్ ప్లీజ్. అయ్యా మైక్ ఇవ్వండి. ఎస్, దేవుడు మీ అన్ని పేరు చెప్పండి. దేవానంద్. దేవానంద్, రైట్. దేవుడు అన్ని చేయగలరు, అన్ని మన మైండ్ కూడా కంట్రోల్ చేయగలరు కదా. దేన్ని? మన మైండ్, మన ఆలోచనల్ని అన్ని కంట్రోల్ ఆలోచనల్ని ఏం చేయగలడు? మనం మంచి చెడు కంట్రోలా? ఓకే. అన్ని చేయగలరు కదా. ఆ, మరి అసలు పాపం అనేది ఎందుకు ఉంచాలి అసలు దేవుడు? మనకి స్వాతంత్రం ఇచ్చారు, అన్ని బార్డర్స్ పెట్టారు, ప్రతిదీ అన్ని సరౌండ్ చేశారు, మనం ప్రొటెక్ట్ చేశారు. కానీ మన పాపం అనేది ఎందుకు అసలు ఉంచాలి? పాపమే తీసేస్తే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కరోనా వైరస్ అని, కరోనా వైరస్ తీసేయచ్చు కదా, పాపం అనేది ఎందుకు ఉంచాలి అసలు? ఈరోజు టాపిక్ మర్చిపోయి ప్రశ్న అడిగావు. కూర్చో. దేవానంద్, ఇక్కడ విషయం ఏమిటంటే పాపం ఎందుకు వచ్చింది ఒక ప్రశ్న. పాపాన్ని కంట్రోల్ చేయొచ్చు కదా, అంటే మనం పాపం చేయకుండా కంట్రోల్ చేయొచ్చు కదా, అదే కదా నీ ఉద్దేశం? మన మైండ్ని కంట్రోల్ చేయడం అంటే మనం పాపం చేయకుండా కంట్రోల్ చేశాడు అనుకో దేవుడు మనల్ని, స్వేచ్ఛ ఇచ్చినట్ట పీకేసినట్ట? నువ్వే చెప్పాలి. ఏమండి? స్వేచ్ఛ పీకేసినట్టు. స్వేచ్ఛ పీకేస్తే నువ్వేమవుతావు? రోబో అవుతావు, అంతే. ఒకవేళ నీకు మళ్ళీ పుట్టే ఛాన్స్ ఇస్తే నువ్వు రోబోగా పుడతావా, మనిషిగా పుడతావా? మనిషిగానే పుడతావు. చూడు, నువ్వే చెప్తున్నావు. ఎందుకంటే రోబో ఒక ప్రోగ్రాము, మనిషి ఒక పర్సన్. నిన్ను దేవుడు ప్రోగ్రామ్గా చేసుంటే అసలు నువ్వు నేను పాపమే చేసి ఉండేవాళ్ళం కాదు. కానీ దేవుడు మనల్ని రోబోగా చేయలేదు. ఎందుకు చేయలేదంటే మనం సృష్టించిన రోబోలు ఉన్నాయే, వాటిని ప్రేమించిన దానికంటే దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమించాడు. మన రోబోలు ఏదైనా తప్పు చేస్తే మీరు సిలువ ఎక్కుతారా? మనం సృష్టించిన రోబోలే కదా, అప్పుడప్పుడు తప్పు చేస్తాయి కదా, మీరేమైనా సిలువ ఎక్కుతారా? ఎక్కరు. కానీ మనల్ని తన పోలికలో సృష్టించి ఆ పోలికలో స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాడు? మంచి జరగాలంటే స్వేచ్ఛ ఉండాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కాలేజీలోనా స్కూల్లోనా ఎందులో చదువుతున్నావు దేవానంద్? కాలేజే కదా, ఓకే. నువ్వు చాలా యంగ్గా కనపడుతున్నావు. ఇప్పుడు నువ్వు కాలేజ్లో మీ లెక్చరర్ కనపడితే నువ్వు సలాం పెట్టట్లా, సెల్యూట్ చేయట్లా, గుడ్ మార్నింగ్ చెప్పట్లా. లెక్చరర్ గారు చాలా ఫీల్ అయిపోయారు. ఒక రోజున శనివారం అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను రూమ్లోకి పిలిచారు. అరే, నీకు రోజుకి 100 రూపాయలు ఇస్తా, దయచేసి అందరి ముందు నేను కనపడినప్పుడు మాత్రం నన్ను విష్ చేయాలరా నువ్వు అని అంటే అది గౌరవం అవుతుందా? నువ్వు సార్ని ఎప్పుడు విష్ చేస్తే గౌరవం అవుతుంది? నీ అంతటా నువ్వే ఆయనకు సలాం చేస్తే అది సలాం అవుతుంది, అంతేనా? అంటే స్వేచ్ఛ ఉంటేనే మంచి కూడా జరుగుతుంది. అర్థమవుతుందా? మనకి ఈరోజు అర్థం కాదు ఏమిటంటే ప్రేమ స్వేచ్ఛ రెండు కలిసి ప్రయాణం చేస్తాయని మనం అర్థం చేసుకోలేకపోయాం. అందరికీ ఐ లవ్ యూ చెప్పలేము, అందరి చేత ఐ లవ్ యూ చెప్పించుకోలేము. కానీ మనం ఏం చేస్తున్నాము? గొంతు మీద కత్తి పెట్టి ఐ లవ్ యూ చెప్తావా సస్తావా అంటున్నాం. అసలు అది ఒకవేళ ఐ లవ్ యూ చెప్పినా అది లవ్ అవ్వదే, లవ్ అవ్వదు కదా. లవ్ అంటే ఏంటి? దానికంతట అదే పుట్టాలి. లవ్ పుట్టాలంటే స్వేచ్ఛ ఉండాలా? ఉండాలి. మరి 2 రోబోలను ఒక రూమ్లో వదిలేయండి, 6 ఏళ్ల తర్వాత రండి, చచ్చిన ప్రేమలో పడవు. ఒక ఆడ రోబోని ఒక మగ రోబోని వదిలేయండి, పోనీ పడతాయేమో, పడవు. ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని రూమ్లో కాదు చెట్టు కింద వదిలేయండి 6 నిమిషాలు,
ప్రోగ్రామ్కి పర్సన్కి ఇదే తేడా. దేవుడు ఎందుకు స్వేచ్ఛనిచ్చాడంటే మంచి జరగాలని స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనివ్వకుండా నిన్ను సృష్టించవచ్చు, నువ్వు రోబో అవుతావు, మంచి జరగదు చెడు జరగదు. కానీ స్వేచ్ఛనిచ్చినప్పుడు మంచి మాత్రమే జరగదు, చెడు జరిగే అవకాశం ఉంటుంది. ప్రతి ఇంట్లో వంటగదిలో కూరగాయలు కోసే కత్తి ఉంటుంది, ఉంటుందా? ఉంటుంది. ఆ కత్తితో కూరగాయలు కోయచ్చు, వాళ్ళ ఆయన తలకాయ కూడా కోయచ్చు కదా, వాళ్ళ ఆవిడ జుట్టు కూడా కోయచ్చు కదా. కత్తి ఉండడం తప్ప కత్తిని ఉపయోగించడంలో తప్ప. స్వేచ్ఛ ఉండడం తప్పు కాదు, స్వేచ్ఛను ఉపయోగించడంలో తప్పు ఉంది. వాడెవడో అన్నట్టు నేరం నాది కాదు ఆకలిది అన్నట్టు, ఎందుకురా వాడిని పొడిసావంటే నేరం నాది కాదు కత్తిదని ఎట్టంటావు? అందువల్ల ఏమిటంటే దేవుడు ఎందుకు స్వేచ్ఛనిచ్చాడంటే మంచి కోసమే ఇచ్చాడు. నువ్వు జీవితాన్ని ఎంజాయ్ చేయాలని. స్వేచ్ఛ లేకపోతే నువ్వు జీవితాన్ని ఎంజాయ్ చేయలేవు కాబట్టి, మంచి జరగాలని. కానీ అదే స్వేచ్ఛను తీసుకొని నువ్వేం చేసావు? కూరగాయలు కోయకుండా ఉతికి కోసావు. అక్కడే పాపం వచ్చింది. సో ఇక్కడ ఉపయోగంలో తప్పే తప్ప, ఇది సద్వినియోగమా దుర్వినియోగం అన్న దాంట్లోనే తప్పు ఉంది తప్ప స్వేచ్ఛలో తప్పు లేదు. సో స్వేచ్ఛ అందుకు ఇచ్చాడు కాబట్టి అందుకనే మైండ్ని కంట్రోలు చెయ్యడు. నీకై నువ్వు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన నీ హృదయంలోకి వచ్చినప్పుడు, నీకై నువ్వు స్వేచ్ఛతో ఆయనకి లోబడినప్పుడు, అప్పుడు నీ మైండ్ కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనకి కమిట్ అయ్యావు కాబట్టి. ఎవరిని జుట్టు పట్టుకొని తీసుకొచ్చి కంట్రోల్లో పెట్టుకోడు ఆయన. ఎవరైతే ఆయన కంట్రోల్లోకి వస్తారో వాళ్ళ మైండ్స్నే ఆయన కంట్రోల్ చేస్తాడు. అంటే కంట్రోల్ చేయడంలో కూడా స్వేచ్ఛను హరించడు. He will not tamper with your freedom. Such a beautiful God we have. Such a gentle and loving God we have. Yes, ma. My name is Glory. మీరు కూడా బయటకు రావాలి. అంటే దాని కిందకి సిగ్నల్ అందట్లేదు. కొంచెం ఈ ప్లేస్లోకి రండి. ఎస్, My name is Glory. గ్లోరీ. చర్చిలో ఇద్దరు యవనస్తులు, అంటే ఒక అతనేమో బాగా దేవుళ్ళో ఎక్కువ ఉంటారు, ఒక అతనేమో దేవుళ్ళో అంటే బయట సిన్ ఎక్కువ చేయడం, బయట అలా చేస్తూ ఉంటారు. సంఘంలో కానీ అతనికి ఎక్కువ అవకాశాలు రావడం అలా అవుతూ ఉంటాయి. అంటే బాగా బలంగా ఉండే అతనికి అవకాశాలు లో ఉన్న వాళ్ళు అతన్ని అవకాశం ఇస్తున్నారా? ఎక్కడో ఒక కేస్ స్టడీ చేశారు మీరు. స్టడీ అర్థమైంది. మీరు మొదలెట్టినప్పుడు ఇది వ్యూహాత్మక ప్రశ్న ఏమో అనుకున్నాను. ఇది చాలా వాస్తవమైన ప్రశ్న. ఇది చాలా సంఘాల్లో కూడా జరుగుతుంది. ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమ్మా, ఈ దేవుడు అవకాశం ఇచ్చాడని మనమే అవకాశాలు లాక్కుంటూ ఉంటాం. మనతో వచ్చిన ప్రాబ్లం ఇది. మనం ఏది నిజం చెప్పం కదా. అవకాశాలు లాగేసుకొని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అంటుంటాం. దేవుడు ఎప్పుడు అలా అవకాశాలు ఇవ్వడు. మీకు ఒక విషయం చెప్తాను. ఏలి అనే ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళు. పాత నిబంధనలు దొరుకుతాడు ఆయన. చాలా సీనియర్ మోస్ట్ పాస్టర్. పాపం ఆయన తప్పు చేయలే. చర్చిలో ఆయన కొడుకులు తప్పు చేశారు. ఏలి వాళ్ళని కంట్రోల్ చేయలే. ఈ పాస్టర్ గారు కొడుకుల్ని కంట్రోల్ చేయలే. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఏలిని తీసుకెళ్ళి పక్కన పెట్టాడు. ఈ సీనియర్ మోస్ట్ పాస్టర్ని ఒక బచ్చగాడిని తీసుకొచ్చాడు. ఆయన పేరు శామ్యుయల్. ఆయన్ని తీసుకొచ్చి, అసలు అతనికి ఎక్స్పీరియన్స్ లేదు, దేవుడి స్వరం వింటే కనుక్కోలేడు, ఆయనకి ధర్మశాస్త్రం తెలియదు, ఏమీ తెలీదు. ఆయనకిచ్చాడు ఆ పోస్ట్ పీకేసి. దేవుడు అవకాశాలు అలా ఇస్తాడు. ఇప్పుడు సంఘంలో ఉన్న పెద్దలు ఉన్నారు చూసారా, మనం ఇందాక లిమిటెడ్ అని మాట్లాడుకున్నాం కదా. పెద్దలకు కూడా నాలెడ్జ్ లిమిటెడే.
ఈ బయట అన్ని చేసి వచ్చి ఒకడు ఇక్కడ అవకాశాలు కొట్టేస్తున్నాడే, వాడికి బహుశా పెద్దల్ని ఐస్ చేసుకోవడం అని వచ్చనమాట. వాడికి ఆ టాలెంట్ ఉంది. వాడికి ఆ టాలెంట్స్తో పాటు ఈ టాలెంట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే వినయ విధేయ ఇవ్వకపోయినా దేవుడు తన సమయంలో తన పద్ధతిలో అతన్ని వాడుకుంటాడు. అదే విశ్వాసం అండి. డోంట్ వరీ. ఎస్ ప్లీజ్, మైక్ తీసుకోండి. మీ పేరు చెప్పండి. నా పేరు జోష్ వెల్స్. దగ్గర పెట్టుకోండి. జోష్ వెల్స్ అని నా పేరు. జోష్ వెల్స్. ఓకే, జోష్ అని పిలుచుకుందాం. జోష్తో అడగండి క్వశ్చన్. కొంచెం దగ్గర పెట్టుకోండి. అదే చెప్పాను కదా, నేనేమంటున్నానంటే బైబిల్లో ఏమన్నా అడగచ్చు అంటే మీరు ఏమన్నా అడుగుతారు. అంటే లేదు, అట్లా కాకుండా అందరికీ పనికొచ్చే, మీ జీవితానికి అవసరమయ్యే. నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు వచ్చే డౌట్ ఒకటి. ఎస్, కొత్త నిబంధనలో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది కదండి. అంటే ఏంటంటే ఏలియా, మోషే, యేసుప్రభు వారు మాట్లాడుతుండగా శిష్యులు చూస్తారు నుండి వస్తారు అని. అలాగే పునరుద్ధానం మీద నిరీక్షణ ఉంది కానీ ఎప్పుడు వాళ్ళు చూడలేదు. పునరుద్ధానాన్ని ఎప్పుడు చూడలేదు. అయితే ఈ మోషే, ఏలియా పాత నిబంధన కాలం, అప్పటికి పునరుద్ధానం తెలియదు. ఒకవేళ ఈ మోషే, ఏలియా పునరుద్ధానం అయ్యి వచ్చుంటే అప్పుడు దాకా పునరుద్ధానం యేసుప్రభు వారు కాలేదు. వీళ్ళు పునరుద్ధానం అయ్యి వచ్చారా లేదా, ఒకవేళ పునరుద్ధానం కాకపోతే ఆ ప్రత్యక్షత ఏంటి, ఎలా అయ్యారు, ఏంటి, వాళ్ళు ఏ రూపంలో ఉన్నారంటారు? అంటే అది కాదు సార్, పునరుద్ధానము అప్పుడు దాకా లేదు. అంటే పునరుద్ధానం ఎవరు కాలేదు, గురించి అవగాహన లేదు. యేసుప్రభు వారు కూడా అప్పటికి మరణించి పునరుద్ధానమా మరొకటా అని అడుగుతున్నారు, అంతే కదా? రైట్. పునరుద్ధానంలో అసలు మొదట దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉద్ధానం. ఉద్ధానం అంటే లేవడం. చచ్చినవాడు మళ్ళీ లేవడు, చచ్చినా లేవడు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ లేచాడు అంటే దాన్ని పునరుద్ధానం అన్నారు. రిజరెక్షన్, సర్జ్ అన్నమాట, మళ్ళీ. అయితే ఈ పునరుద్ధానం ఎలా ఉంటుంది, దాని స్వభావం ఎలా ఉంటుంది? ఒక కొత్త శరీరంతో లేస్తాం, ఇక మరణం లేనటువంటి శరీరంతో లేస్తాం. అసలు అమృత మహోత్సవం అప్పుడు జరుగుద్ది అనమాట. మృతము లేని మహోత్సవం అనమాట అది, అమృత మహోత్సవం. ఇక దీనికి మరణం ఉండదు ఈ శరీరానికి. అంతేకాదు, సైంటిఫిక్గా మాట్లాడితే ఆ శరీరము 3+ డైమెన్షనల్ శరీరం అన్నమాట. అంటే ఈ గోడలోంచి కూడా దూసుకొని వెళ్ళిపోతుంది, ఆ స్తంభంలోంచి కూడా దూసుకుని వెళ్ళిపోతుంది. శరీరానికి ఏం కాదు, గోడకేం కాదు. అర్థమైందా? ఇది పునరుద్ధాన శరీరంకు ఉన్నటువంటి స్వభావం. అయితే పునరుద్ధానం గురించి మనకు కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు వారు మొదట లేచారు, ఆయన ప్రథమ ఫలం. కాబట్టి యేసుక్రీస్తు వారికి ముందు ఆయన లాంటి కొత్త నిబంధనలో చెప్పినటువంటి పునరుద్ధానం లేదు, లేనే లేదు. మరి ఈ మోషేకి, ఏలియాకి, వీళ్ళకి ఏం జరిగింది అని మనం చూస్తే, నిజానికి ఏలియా చనిపోలేదు. ఇప్పుడు పునరుద్ధానం ఎవరికి? మృతి నొందిన శరీరము మళ్ళీ అమృత తుల్యంగా లేవడం. చూసారా? కానీ ఈ కేసు ఎవరికి అప్లై అవ్వదు? ఏలియాకి అప్లై కాదు. మోషే శరీరం గురించి మనకు తెలియదు, మేబీ ఆయన కూడా అలాగే వెళ్ళడం మనకు తెలియదు. ఇట్స్ అ మిస్టరీ. సో వీళ్ళిద్దరు వచ్చారు యేసుక్రీస్తు వారు కొండపైన రూపాంతరం చెందినప్పుడు. కాబట్టి వాళ్ళకి ఒక డిఫరెంట్ శరీరం రూపం ఉంది. అది రేపు మనం పొందబోయే మహిమ శరీరమా కాదా మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ముందుగానే పునరుద్ధానం చెందితే యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలం అవ్వరు. ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం మీరు 50వ వచనం తర్వాత చదివితే, యేసుక్రీస్తు వారు సిలువలో చాలా పెద్దగా కేక వేసిన తర్వాత బండలు బద్దలైనవి. ఏ బండలు అవి? సమాధుల బండలు బద్దలైనవి. అందులో నుంచి మృతులు లేచారు. వాళ్ళు తర్వాత వెళ్ళి, యేసు పునరుద్ధానుడైన తర్వాత వాళ్ళు యెరూషలేములోకి వెళ్ళి తమ బంధువులకి కనపడ్డారు. వాళ్ళు కూడా పునరుద్ధానం చెందారు. ఎప్పుడు పునరుద్ధానం చెందారు వాళ్ళు? యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడే పునరుద్ధానం చెందారు. ఆయన బాడీ కూడా ఇంకా దించలా, కానీ వాళ్ళు మళ్ళీ చనిపోయారు. లాజరు కూడా పునరుద్ధానం చెందాడు, కానీ మళ్ళీ చనిపోయాడు.
యేసుక్రీస్తు లాంటి పునరుద్ధానం, అమృత తుల్యమైనటువంటి పునరుద్ధానం, మృతము లేనటువంటి అక్షయమైన పునరుద్ధానం ఎవరికీ జరగలేదు. కాబట్టి ఈ ఏలియాది మోషేది స్పెషల్ కేటగిరీ అన్నమాట. అది స్పెషల్ కేటగిరీ. అది మేబీ ఇప్పుడు రేపు మనం బ్రతికుండంగానే మనం నిజమైన విశ్వాసులమైతే యేసుప్రభు వచ్చారనుకోండి, మనము మనందరినీ గబగబా ఫ్యూనరల్ సర్వీస్ చేసి మళ్ళీ పునరుద్ధానం చేయడం ఆయన. మనము రెప్పపాటు కాలంలో ఈ శరీరము మహిమ శరీరంగా మారిపోతుంది. అంటే మరణం చూడకుండానే మనము ఏలియాలాగా మారిపోతాం. మేబీ ఇలాంటి ఒక చేంజ్ ఏలియాలో ఉండుండాలి. బట్ ఇట్స్ ఎ మిస్టరీ. బట్ డెఫినెట్లీ వాళ్ళు కూడా ఒక అమృతతుల్యమైనటువంటి రూపంలో వచ్చారు. అది మనకు తెలియదు. ఎందుకంటే దేవుడికి సంబంధించిన చాలా మిస్టరీస్ మనకున్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. సో మనకు తెలిసేది ఏంటంటే అర్థమైనంత వరకు అర్థం చేసుకోవాలి, అర్థం కానంత వరకు అర్థం కాదని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? మార్క్ ట్వైన్ ఏమన్నాడంటే, బైబిల్లో నాకు అర్థం కాని విషయాలతో సమస్య లేదు, అవి ఎటు అర్థం కావు, దేవుడు నన్ను లెక్క అడగడు. బైబిల్లో నాకు అర్థమైన విషయాలతోటే సమస్య, ఎందుకంటే వాటిని నేను పాటించాలి, రేపు దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏమిటంటే, బైబిల్లో అర్థమైన విషయాల గురించి ఎక్కువ వరి అవ్వండి, అర్థం కాని విషయాల గురించి ఎక్కువ వరి అవ్వకండి. ప్రెసిడెంట్ అన్న, నా పేరు పాల్సన్. అయితే నేను మామూలు బస్ స్టాప్లో వెయిట్ చేసినప్పుడు కొంతమంది నలుగురు వచ్చి మీకు సువార్త చెప్తానని నాతోటి వచ్చి ఏమన్నారంటే, బైబిల్లోని మనకు ఒక తల్లి ఉన్నారు, పరలోకంలో తల్లి ఉన్నారని చెప్పారు. అయితే నేను వాళ్ళకి సరే అయితే మీరు ప్రూఫ్ చూపించండి అంటే, బైబిల్లో ప్రకటన గ్రంథం 22:17 ఓపెన్ చేసి వాళ్ళు చూపించారనమాట. ఇలాగా అక్కడ ఆత్మయు అలాగే తల్లియు ఇద్దరు పిలుస్తున్నారు అంటే అందులో ఉంటుంది. అలా పిలిచి వాళ్ళు మీకు జీవజాలాన్ని ఇస్తున్నాము, మీరు వచ్చి తీసుకోండి అని ఉంటుంది అందులో. అయితే వాళ్ళకి అలా కాదు, మీరు దాన్ని వేరేలాగా అర్థం చేసుకున్నారు. అసలు బైబిల్లోనే ఉన్నది ముగ్గురే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంటే వాళ్ళు ఇంకా ఎలా చెప్తున్నారంటే, ఇంకా మామూలు నామకార్థ క్రైస్తవ కింద ఉన్నా లేదా ఎవరైనా ఉంటే ఇంకా గుడ్డిగా నమ్మేస్తారనమాట. అంటే అంత పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. కాలాన్ని విడదీసుకుని మొదట యెహోవా అన్నాడు, తర్వాత యేసుక్రీస్తు, ఇప్పుడేమో ఆత్మకాలం అయిపోయింది, ఇప్పుడు తల్లికాలం వస్తుంది అని ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలాగనిపించిందంటే, ఓ ఇది కూడా ఉన్నదా బైబిల్లో, ఎలాంటిది కూడా ఉన్నదా అని ఆలోచించి అది దీని గురించి కొంచెం అవేర్నెస్. ఈ బ్యాచ్ని ఏమంటారంటే తల్లి దేవుడి సంఘం బ్యాచ్ అంటారు. ఇది తల్లి దేవుడి సంఘం బ్యాచ్ అనమాట. వీళ్ళు ఏమంటారంటే, తండ్రి ఉన్నాడు కాబట్టి తల్లి కూడా ఉండాలి, ఆ తల్లి పరిశుద్ధాత్మే. తండ్రి కాలం అయిపోయింది, కుమారుడి కాలం అయిపోయింది, ఇప్పుడు తల్లి కాలం స్టార్ట్ అయింది అని చెప్తారనమాట. వీళ్ళు కొరియా నుంచి వచ్చారు. ఎంత చెప్పినా మీరు పడలేదనుకోండి, మీకు ఇంకోటి చెప్తారు, నువ్వు మా మాట వింటే కొరియా తీసుకెళ్తామంటారు. అది కొరియా తీసుకెళ్తారో లేదో తెలియదు, కానీ మీరు కొరియా దైవంతో పెట్టుకున్నట్టే వాళ్ళతో పెట్టుకుంటే. చాలా కుటుంబాలు విడిపోయినాయి కూడా, చాలామంది పిల్లలు గాయబ్ అయిపోయారు కూడా. ముఖ్యంగా యంగ్స్టర్స్ని పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఫస్ట్ మీతో అన్నమాట ఏంటి, బస్ స్టాండ్లో సువార్త అన్నారు. అప్పుడు మీరేమనాలి వాళ్ళతోటి? సువార్త అనే మాట ఎక్కడుందో ముందు చూపించండి అని అడగాలి. సువార్త అనే మాట ఎవరితో లింక్ అయి ఉందో అడగాలి. సువార్త ఎప్పుడు కూడా, సువార్త అనే మాట కొత్త నిబంధనలోనే వాడారు, పాత నిబంధనలో వాడలేదు. సువార్త అనే మాట ఎప్పుడు క్రీస్తుతోటే ముడిపడి ఉంది. మీరు చెప్పే కొత్త సువార్త ఏంటి? వేరొక సువార్త ఎవరైనా చెప్తే, దేవదూతైన శాపగ్రస్తుడని పౌలు చెప్పాడు కదా. ప్రభు వచ్చే లోపు ఇలాంటి పిచ్చి పిచ్చి బోధలు చాలా వస్తాయి. అందుకనే నేను మీకు అందరికీ మనవి చేసేది ఏంటంటే, కాస్త ఈ ఫేస్బుక్లోకి వెళ్ళడం, వాట్సాప్లోకి వెళ్ళడం, మిమ్మల్ని మీరు మర్చిపోయి ఏమండి, మీరేం చేయాలంటే వాక్యం చదవడం మొదలు పెట్టాలి. హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ కాదు.
సెల్ ఫోన్లో చదవడం కాదు. ఎందుకంటే మీరు సెల్ ఫోన్లో 2 వాక్యాలు చదివేటప్పటికి టింగ్ మన ఒకటి వస్తుంది, అందులోకి వెళ్ళిపోతారు బుడుంగుమని. ఇంక మీరు బయటికి రారు. మీరంతా అభిమన్యులు, లోపలికి వెళ్ళడమే తప్ప బయట రావడం రాదు మీకు. అందువల్ల మీరేం చేయాలంటే ఆ సెల్ ఫోన్ని కాస్త దాన్ని కుతికి కట్టేసి దాన్ని సైలెంట్ మోడ్లోనో లేకపోతే దాన్ని ఫ్లైట్ మోడ్లోనో దాన్ని స్విచ్ ఆఫ్లోనో పడేసి మీరు వాక్యం చదవాలి. ఎప్పుడైతే వాక్యం చదువుతారో మీరేం చేయాలి, ఏం చేయగలుగుతారు, అవతల వాళ్ళకి చెప్పగలుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, తప్పుడు బోధకులు వచ్చి ఇదిగో ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది అంటున్నారు. మరి ఏది ఎక్కడ ఎందుకుందో ఏ సందర్భంలో ఉందో తెలియాలంటే మీరేం చేయాలి, వాక్యం చదవాలి. కనీసం మీరు చదవకపోతే ఒక మాట చెప్పాలి వాళ్ళకి. అమ్మ మీరు చెప్పేవన్నీ బాగున్నాయి, నేను ఒకసారి అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు మీ మాట వింటాను, ముందు నన్ను చదువుకొనియండి, ఇప్పుడే కదా మీరు చెప్పారు నాకు, లెట్ మీ స్టడీ అని చెప్పండి. అంతేగాని పడిపోవద్దు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కాలేజీలో అబ్బాయిలు లాంటి వాళ్ళు అనమాట. అమ్మాయిలను పొగిడితే వాడు పడిపోతారు కదా. మొన్న ఎవరో ఈ సేల్స్ పెట్టిన వాళ్ళు గార్మెంట్ షాప్ వాళ్ళు చెప్తున్నారనమాట, మగవాళ్ళతో బట్టలు కొనిచ్చడం కంటే ఆడవాళ్ళతో బట్టలు కొనిచ్చడం చాలా ఈజీ అని చెప్తున్నారనమాట. ఇదేంటబ్బా, ఆడవాళ్ళతోటే కదా చిక్కంతా. వాళ్ళు 100 షాపులు తిరుగుతారు, 200 చీరలు బయటికి తీయిస్తారు, 300 చీరలు బయటికి తీయిస్తారు, తర్వాత ఒక్క షాపులో కొనుక్కుంటారు, అది కూడా బిల్లు కట్టేటప్పుడు ఎక్స్చేంజ్ ఉందని అడుగుతారు. సో ఇలాంటి ఆడవాళ్ళ దగ్గర సులభంగా అమ్మచ్చా బట్టలు. నాకు అర్థం కాలేదనమాట. అప్పుడు వాడు సీక్రెట్ చెప్పాడు అనమాట. ఏంటంటే, ఏం లేదు సార్, అబ్బాయిల చేత బట్టలు కొనిచ్చాలంటే వాళ్ళు దిమాక్ పెట్టి ఆలోచిస్తూ ఉంటాడు, ఆ అమ్మాయికి అట్లా కాదు సార్, ఇది మీకు బాగుంటుంది మేడం అంటే చాలంట, ఇందులో చాలా బాగున్నారు మేడం అంటే చాలండి, ఇది చూడండి మేడం ఇదెంత బాగుందో, ఇది చూడండి మేడం ఇదెంత బాగుందంటే ఇక ఏదో ఒక 4-5 శారీలు చూసేటప్పటికి అప్పటికే ఆవిడ పడిపోవడం మొదలైపోయి ఉంటుంది, ఇంకా స్ట్రెచ్చర్ మీదకి వెళ్ళిపోద్ది కాసేపటికి. సో అందువల్ల ఏమిటంటే మీరు అలా పడిపోకండి ఈ తప్పుడు బోధకులు వచ్చినప్పుడు. వాక్యం చదవండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సత్యాన్ని తెలుసుకున్నప్పుడే అసత్యాన్ని గుర్తుపట్టగలరు. బ్యాంకులో ఎప్పుడైనా ఉద్యోగం చేశారా? ఏమేమి దొంగ నోట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రపంచంలో, రాబోయే దొంగ నోట్లు, వచ్చి దొంగ నోట్లు, ప్రస్తుతం ఉన్న దొంగ నోట్లు అన్నీ వాళ్ళ ముందు వేసి కమాన్ వాటిని బాగా పరిచయం చేసుకోండి అనరు. అసలు నోట్ ఏంటో వాళ్ళకి చెప్తారు. అసలు నోటుకి కంటి చూపుతో చూసే కొన్ని లక్షణాలు ఉంటాయి, గుర్తులుంటాయి, స్పర్శతో పట్టుకుండే కొన్ని గుర్తులుంటాయి. అవి క్షుణ్ణంగా బ్యాంక్ క్యాషియర్కి ట్రైనింగ్ ఇస్తారు. ఎన్ని దొంగ నోట్లన్నా రానివ్వండి, వీడు లెక్కేసేటప్పుడు వేలు చెప్పేస్తుంది, వేలు. బాలకృష్ణ కంటి చూపుతో చంపేస్తాడేమో కానీ ఒక్క వేలుతో చంపేస్తాడు, అంతే పట్టేస్తాడు. ఏమండి, ఎప్పుడైతే మీకు వాక్యం సుపరిచితం అవుతుందో, యేసుప్రభు వారు అన్నారు, నీ సత్యముతో సంఘాన్ని కడగమన్నాడు, ప్రతిష్ఠించమన్నాడు. నీ వాక్యమే సత్యం అన్నాడు ఆయన, యోహాను 17:17లో. కాబట్టి మీరు ఎప్పుడైతే సత్యవాక్యాన్ని సుపరిచితం చేసుకుంటారో అసత్యాన్ని ఇట్టే పట్టేస్తారు. అసత్య బోధకులతోటి తలపడడానికి మీకు ఆస్కారం దొరుకుతుంది, సామర్థ్యం మిగులుతుంది. ఓకే, అమ్మా కొత్త వారికి ఛాన్స్ ఇద్దాం. అక్కడ ఒక అబ్బాయి. చెప్పండి, మీ ప్రశ్నేనా ఆయన అడగమన్నారా? నా ప్రశ్న. అలాగైతే ఆయన అడగడం మంచిది. నా మీ ప్రశ్న. ప్రశ్నేనా? మీ ప్రశ్న ఎలా అడగాలో చెప్తున్నారా? ఓకే చెప్పండి. పోల్పల్లి చర్చి, జిహెచ్ఎం. పూలపల్లి చర్చ్. నైస్. ఇప్పుడు భారతదేశం అంతా సువార్త ప్రకటింపబడుతుంది. ఓకే. అయితే చాలామంది నమ్మి రక్షింపబడుతున్నారు. ఓకే. మరి సువార్త చెప్తున్నాం అందరికీ, వాళ్ళు మారు మనసు పొందట్లేదు. మరి రక్షింపబడుతున్నారని మీరే అన్నారు కదా. కొందరు రక్షింపబడతారు, కొందరు మరి రక్షింపబడరు. అంటే ఆ సువార్తను వెనక రక్షింపబడలేని చాలా మంది ఉంటారు. ఓకే. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు కదా. మరి ఆ నరకంలో మళ్ళీ రెండోసారి వారికి దేవుడు ఏదైనా ఆప్షన్ ఇస్తారా వాళ్ళకి రక్షింపడడానికి? అవకాశం. బ్రేకింగ్ న్యూస్ అదే, అవకాశం లేదు.
అవకాశం ఉంటే ఇంకెన్ని బాధలు ఎందుకు? మనం అందరం నరకంలో మరమసు పొందొచ్చు. అలాగని కాదు. అసలు ఇక్కడ చర్చికే రాకర్లా, మీరు నరకంలో కూడా ఒక చర్చి పెట్టుకోవచ్చు మనం. సింపుల్. రెండో ఛాన్స్ లేదు. దేర్ ఈస్ నో అదర్ ఛాన్స్. మరి రెండో మరణం గురించి ఉంది కదా, రెండో మరణం గురించి ఒకసారి వివరిస్తారు. రెండో మరణం, అందుకనే నేను అడిగింది మిమ్మల్ని. ఇట్లా రావద్దు, డైరెక్ట్గా రహదారిలో వచ్చేయండి. రెండో మరణం అంటే ఏమిటి? అంతే, అయిపోయింది. రెండో మరణం అంటే ఏంటంటే, మొదటి మరణం శారీరక మరణం, రెండో మరణం నరకం. ఇప్పుడు మీరు రెండో మరణం ఏంటి అంటే, మీకు ముందు మరణానికి డెఫినేషన్ తెలియాలి. మరణం అంటే ఎడబాటు, సెపరేషన్, వేర్పాటు, దూరం అయిపోవడం. చూసారా? ఒక దోసకాయని 2 ముక్కలు చేసి వేరు చేసామనుకోండి, అది మరణం. శరీరంలోంచి ఆత్మ వేరైందనుకోండి, అది శారీరక మరణం. నరకాన్ని రెండో మరణం అని ఎందుకు పిలిచారంటే, మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుడికి నరకం దూరంగా ఉంటుంది, దేవుడు లేకుండా ఉంటుంది, దేవుడికి సెపరేట్ అయి ఉంటుంది. ఇటర్నల్ సెపరేషన్. అందుకే దాన్ని ఇటర్నల్ డెత్ అన్నారు. అంటే ఎప్పుడు నిత్యకాలం దేవుడికి దూరంగానే ఉంటుంది. సో దేవుడికి దూరం అయిపోవడమే, వేరైపోవడమే మరణం. ఎందువల్ల? దేవుడు జీవానికి మూలం, జీవానికి మూలమైన వాడికి వేరైపోవడమే మరణం. ఆదాముకు చెప్పాడు, నువ్వు ఈ పండు తిను దినాన నువ్వు నిశ్చయంగా చస్తావు అన్నాడు. కానీ ఆ రోజు చావులా ఆదాము, 930 సంవత్సరాలకి చచ్చాడు కదా. మరి ఏం జరిగిందా? తిను దినమున నీవు నిశ్చయంగా చచ్చేదావు అన్నారు. దాని అర్థం 930 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు. ఈ పిచ్చి అంతా లేదు అక్కడ, ఈ న్యూమరాలజీ ఏం లేదు అక్కడ. ఫస్ట్ మరణం ఏం జరిగిందంటే, దేవుడితో ఎడబాటు జరిగింది. అంతకుముందు దేవుడు వచ్చేవాడు, సాయంత్రం పూట ఆదాంతో కలిసి ఆయన చక్కగా ముచ్చటించేవాడు. ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో, దేవుడు వచ్చినప్పుడు చెట్టు చాటుకు వెళ్ళాడు, సెపరేషన్ ఏర్పడింది. ఫస్ట్ సెపరేషన్. రెండో సెపరేషన్, హవ్వ నాది అన్నాడు. అంతకుముందు హవ్వను ఎప్పుడు చూడలా ఆదాము. దేవుడు అనస్థీషియా ఇచ్చి ఆయన పక్కటెముకను తీసి హవ్వను తయారు చేసి, ఆ అనస్థీషియా తగ్గిపోయిన తర్వాత కళ్ళు తెరువు ఆదాము అని అంటే, ఫస్ట్ బూజుగా ఎవరో కనపడ్డారు. మళ్ళీ తర్వాత చూసినప్పటికి ఒక అందమైన హవ్వ కనపడింది. ఆయన హవ్వ అని అనుకోలేదు, ఎవరు ఈవిడ అనుకోలేదు. ఆయన వెంటనే ఏమన్నాడు? నాది. సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, నాది అన్న ఫీలింగ్. ఎప్పుడైతే పాపం చేశాడో హవ్వను ఏమన్నాడంటే, నీది, నువ్విచ్చిన స్త్రీ అన్నాడు, నీది అన్నాడు. ఆదాముకి హవ్వకి సెపరేషన్ వచ్చింది. కుల వివక్షకి, లింగ వివక్షకి, జాతీయ అహంకారానికి, అన్ని రకాల వర్గ పోరాటాలకి, ఫ్యాక్షనిజమ్స్కి అక్కడే పునాది పడింది. మూడో సెపరేషను, అంతకుముందు ఏది కూడా క్రూర మృగం కాదు, అన్ని సాధు జంతువులే. సింహం కూడా గడ్డి మేసేది. కానీ ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో క్రూర మృగాలు వచ్చినాయి. సాధు జంతువులు మన దగ్గర ఉండిపోయినాయి, క్రూర మృగాలు దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది మనం. ఎందుకంటే ప్రకృతికి మనిషికి సెపరేషన్. అంతకుముందు సునామీలు, భూకంపాలు, హుదూదులు, తిత్లీలు ఉండేవి కాదు. ఇప్పుడు ప్రకృతి ఎదురు తిరిగింది. కారణం అదే, ప్రకృతికి మనిషికి సెపరేషన్ వచ్చింది. పండు తిను దినమున నీవు చచ్చెదవు. 3 సెపరేషన్స్ జరిగినాయి. 4వ సెపరేషను, ఆదాముకి తానెవరో తనకు అర్థం కాలేదు. సెపరేషన్ ఫ్రమ్ మై సెల్ఫ్, సైకలాజికల్ సెపరేషన్. సోషల్ డెత్, సైకలాజికల్ డెత్, ఇకలాజికల్ డెత్, దేవుడితో స్పిరిచువల్ డెత్. 4 మరణాలు అక్కడే జరిగినాయి. రేపు నరకంలో ఈ స్పిరిచువల్ డెత్ కొనసాగుతుంది. దేవునికి మనిషికి ఈ అగాధం కొనసాగుతుంది. అందుకనే యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పేటప్పుడు, ఆ లాజరేమో అబ్రహాము రొమ్మున ఉన్నాడు, ఆ కిందేమో ధనికుడు ఉన్నాడు. ఆయన అడిగాడు, అడిగితే ఇక్కడి నుంచి అక్కడికి కానీ, అక్కడి నుంచి ఇక్కడికి కానీ ఎవరు దాటడానికి వీల్లేదు. సెపరేషన్.
సో నిత్య మరణము, రెండవ మరణము అని దాన్ని ఎందుకు అన్నారంటే దేవుడితో నిత్యము మనం సెపరేషన్లో ఉంటాం కాబట్టి. ఇక్కడ మొదటి మరణాన్ని రుచి చూస్తామో, క్రీస్తులో లేకపోతే అక్కడ రెండవ మరణంలో కొనసాగుతాం. అది దాని అర్థం. ఎనీబడి? ఏమండి అమ్మ చెప్పండి. మైక్ ఇక్కడ దీనికి మైక్ ఇవ్వండి. ఎస్, మీరు మాట్లాడేసేయండి ప్లీజ్. ఐఎమ్ ప్రశాంత్. ప్రశాంతి ప్లీజ్. నేను ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఒక అన్నోన్ పాస్టర్ గారు వాళ్ళ వైఫ్ నన్ను కలిశారు. ఓకే. వాళ్ళు నాతో మాట్లాడుతూ వాళ్ళు నాకు ఒక రిఫరెన్స్ చూపించారు. తిమోతికి రాసిన పత్రికలో వెలగల వస్త్రములతో కానీ, ముత్యంతో కానీ, బంగారంతో కానీ ధరించుకొనకూడదు అని వాళ్ళు నన్ను అన్నారు. అంటే ఇనిషియేట్ చేశారు, తీసేవాలి, అన్నీ తీసేస్తే కానీ మనం పరలోకం వెళ్ళలేము అని. నా క్వశ్చన్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ అందరం ధరించుకుంటాం కదా, సో పరలోకానికి వెళ్ళకపోతే అందరు పాస్టర్ గారు ఫస్ట్ దానికోసమే ప్రీచ్ చేయాలి కదా. ఎగ్జాక్ట్, అవును. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? అందుకే నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ చిన్న చిన్న విషయాలు కూడా మీకు ఎందుకు అర్థం కావట్లేదంటే మీరు వాక్యం చదవట్లేదు. పాస్టర్ ఆంటీ చెప్పారు, పాస్టర్ అంకుల్ చెప్పారు అంటున్నారు తప్ప మీకు వాక్యం అర్థం కావట్లేదు. మీరు వాక్యం చదవట్లేదు. వాక్యంలో ఎక్కడైనా కమ్మలు పెట్టుకుంటే, మంచి డ్రెస్ వేసుకుంటే పరలోకంకి వెళ్ళవని ఉందా? లేదే. యేసుక్రీస్తు వారిలోకి వచ్చిన తర్వాత వెలుపటి అలంకారానికి ప్రాముఖ్యత ఇవ్వద్దు అన్నాడు. ఎందుకంటే నీకు క్రీస్తే ముఖ్యం కాబట్టి. లోపలి అలంకారం అంటే మన ఇన్నర్ పర్సనాలిటీ, మన క్యారెక్టర్ బ్యూటీ చాలా ప్రాముఖ్యమైంది. క్యారెక్టర్ యొక్క బ్యూటీ కంటే శరీరం యొక్క బ్యూటీకి పెద్ద ప్రాముఖ్యత లేదు. దాని అర్థం స్నానం చేయొద్దు, వారంకి ఒకసారి చేయండి, 6 నెలలకు ఒకసారి చేయండి అని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే శుభ్రంగా ఉండండి, మంచిగా ఉండండి, అంతేకాని దీనికి ఎక్కువ అలంకరణ ఇవ్వద్దు. ఇప్పుడు కొంతమంది వస్తారమ్మా చర్చికి క్రిస్మస్న, వాళ్ళు వచ్చినట్టే అనిపించదు మనకి, వాళ్ళ నగలు నడిచి వచ్చినట్టే ఉంటుంది. వాళ్ళు కనపడరు. అట్లా ఉండొద్దు అంటున్నాడు అన్నమాట. వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వద్దు అని. ఇక్కడ మీకు చెప్పిన పాస్టర్ ఆంటీ, పాస్టర్ అంకుల్తో సమస్య ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు రక్షణతో ముడిపెట్టారు. నువ్వు పరలోకానికి వెళ్ళవు. సరే, నేను ఒక చిన్న ప్రశ్న వాళ్ళకి, రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ నీకు కనపడితే చెప్పు. సరే అంటే ఓ పని చేద్దాం, ఇంకో సువార్త ఏం ప్రకటించద్దు, మనం ఇంటింటికి వెళ్ళి అందరు అమ్మ కమ్మలు తీసేయండి పరలోకంకి వెళ్తారు, అమ్మ దండలు తీసేయండి పరలోకంకి వెళ్తారు చెప్దామా? ఇది కమ్మల సువార్త అవుతుంది. కమ్మలు, నగలు, బట్టలు ఇవన్నీ పరలోకానికి అడ్డురావు. కాకపోతే ప్రభువులోకి వచ్చిన తర్వాత మన యొక్క ప్రవర్తన, మన వేషభాషలు మారతాయి ఖచ్చితంగా. అది మాత్రం మన మనసులో గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప ఒకవేళ ఏ కమ్మలో, ఏ పట్టుచీరో, ఏ నగా నటరో నన్ను పరలోకంకి వెళ్లకుండా చేస్తే యేసుప్రభు సిలువకు అర్థం ఏంటి? యేసుప్రభు సిలువ విలువ అంత చీపా? కాదు. సో డోంట్ బిలీవ్ సచ్ నాన్ సెన్స్. ఓకే, యా. తిను అడిగింది మొదట. వందనాలు అమ్మ, వందనాలు. చెప్పండి. నా పేరు లలిత అన్న. కొంచెం దానికి రిలేటెడ్ ఈ క్వశ్చన్. దానికి రిలేటెడ్ క్వశ్చన్. ఓకే. అంటే ఇండైరెక్ట్ గా మీరు వేరే డైరెక్షన్లో అడుగుతున్నట్టున్నారు. చెప్పండి. అంటే రక్షింపబడిన ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటే పరలోకం వెళ్తారా అంటే రక్షింపబడిన ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటే ఓకే, రైట్ అమ్మా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు సూసైడ్ గురించి కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సూసైడ్ అందరు చేసుకోరు. అందరికి చేసుకోవాలనిపిస్తుంది సూసైడ్, చేసుకోవాలనిపించదు. అదేదో డీప్ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, ఏదో బ్రేకప్ అయినప్పుడు. అంతకుముందు బ్రేకప్ అయితే సూసైడ్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు హోమిసైడ్ చేస్తున్నారు. చంపుతున్నారు తప్ప సావట్లా. రోజులు కూడా మారిపోయినాయి. కానీ సూసైడ్ చేసుకుంటారంటే ఏదో మనకి అలవి కానటువంటి ఏదో వచ్చి మీద పడి మనం ఇంకా తట్టుకోలేము. అది అప్పుల బాధ కావచ్చు, అదేదైనా అవమానం కావచ్చు, అది ఇంకేదైనా లోకాన్ని ఎదుర్కోలేని సమస్య కావచ్చు. సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే
రక్షింపబడిన వ్యక్తులు వాళ్ళు నిజంగా రక్షింపబడితే సూసైడ్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళలో ఎవరుంటారు? మరి రక్షింపబడిన వ్యక్తులు ఒట్టి మనుషులు కాదు. వాళ్ళిద్దరూ లోపల దేవుడు ఉంటాడు. రక్షింపబడడం అంటే మాటలు కాదు. రక్షింపబడడం అంటే ఏదో ఒక మీటింగ్లో లేచి నిలబడిపోతే రక్షింపబడిపోయినట్టు అయిపో. బాప్తిసం తీసుకుంటే రక్షింపబడినట్టు కాదు. నువ్వు క్రీస్తుకి నీ లైఫ్ని కమిట్ చేసినప్పుడు, క్రీస్తు రక్తం నిన్ను ఆపాదమస్తకం కడిగినప్పుడు, నీ ప్రాణాత్మ దేహాలని కడిగినప్పుడు, యూ బికమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని దేవాలయం అయినప్పుడు నువ్వు ఆత్మహత్య ఎలా చేసుకుంటావు? చేసుకోలేవు. ఇంపాసిబుల్. అది జరగదు. రక్షింపబడిన వ్యక్తులకు ఇంకోటి కూడా జరగదు. చేతబడులు అంటుకో, బాణామతి అంటుకోదు, దయ్యం పట్టదు. దయ్యం విసిగిస్తుందేమో కానీ అప్పుడప్పుడు వచ్చి జుట్టు పీకి వెళ్ళొచ్చు, అది వేరే విషయం. ఒక చిటికిని వెళ్ళి లాగి వెళ్ళొచ్చు, నీ పొట్టలో ఒకసారి ఒక పొడి పొడిచి వెళ్ళొచ్చు, అంతే తప్ప అది నీ లోపలికి మట్టుకు రాలేదు. ఎందుకంటే నువ్వు ఒక్కడివి కాదు, నువ్వు ఒక్కదానివి కాదు. గాడ్ ఈజ్ దేర్ ఇన్సైడ్. సచ్ ఎ పవర్ఫుల్ గాడ్. మరణాన్ని గెలిచిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, దయ్యాన్ని వణికింపచేసే దేవుడు లోపల ఉంటాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఊజా బోర్డు ఆడడం వచ్చా మీకు? ఊజా బోర్డు కొంతమంది కార్పొరేట్ కాలేజెస్లో చదివే వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఊజా బోర్డు అంటే తెలుసా? తెలుసు కానీ తెలియనట్టు ఉంటున్నారు మీరు. ఒక 6 ఎంతమందో కలిసి అక్కడ అక్షరాలు నెంబర్లు ఉంటాయి అన్నమాట. దాని మీద ఒక గ్లాసో లేకపోతే ఒక 2 రూపాయల కాయినో పెట్టి అందరు చేతులు పెడతారనమాట. చేతులు పెడితే వీళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు. సపోజ్ నేను ఎవరిని చేసుకుంటాను అని అడిగారు అనుకోండి, ఆ పేరు కదులుతుంది అనమాట. సపోజ్ రమేష్ అనుకోండి, ముందు R మీదకి, తర్వాత A మీదకి, తర్వాత M మీదకి, తర్వాత E మీదకి, తర్వాత S మీదకి, తర్వాత H మీదకి వస్తుంది. మీకు రమేష్ అని అర్థం కావాలన్నమాట. ఎవడో రమేష్ని చేసుకుంటాను అనమాట నేను అని. అర్థమైందా? ఇది చాలామంది కాలేజీలో కూడా ఆడుతూ ఉంటారు. ఇది చాలా డేంజరస్ గేమ్. ఇది దయ్యాలకు సంబంధించిన గేమ్. చాలా సంవత్సరాల క్రితం మాట ఇది. ఆయన ఇంకా టీనేజ్లో ఉన్నాడు, ప్రభువుని అంగీకరించాడు. గొప్ప దేవుని భక్తుడు. ఆయన పేరు డాక్టర్ A.W. టోజర్. ఆయన ఇలాగే ఒకరోజు ఊజా బోర్డు ఆడుతుంటే వాళ్ళ కాలేజీలో ఏంటా అని ఆసక్తిగా చూడడానికి వెళ్ళాడు. అప్పుడే కొత్తగా ప్రభులోకి వచ్చాడు, రక్షణ పొందాడు. ఆ రోజు ఊజా బోర్డులో కాయిన్ కదలట్లేదు. వీళ్ళకేం అర్థం కాలేదు. వీళ్ళేమో చాలా కాలం నుంచి ఆడుతున్నారు ఊజా బోర్డు. ఏంటి కాయిన్ కదలట్లేదు అంటే అప్పుడు చెవులో స్వరం వినపడింది ఆ లీడర్కి. ఇక్కడ ఒకటి నించొని ఉన్నాడు, వాడిని పంపించేసే, నాకు భయం వేస్తుంది. ఏంటి ప్రాబ్లము? అతని మీద యేసుక్రీస్తు వారి రక్తం కనపడుతోంది. ఇంకొకరు చెప్పుంటే నేను నమ్ముండేవాడిని కాదు. బికాజ్ ఇట్ ఈస్ డాక్టర్ A.W. టోజర్. నేను నమ్మి మీకు చెప్తున్నాను. సో యు ఆర్ సచ్ ఎ పవర్ఫుల్ గై వెన్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. అర్థమైందా మీకు? సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. అపవాది ఏం చేస్తాడంటే, గుర్తుపెట్టుకోండి, సూసైడ్ చేసేటప్పుడు అపవాది ఏం చేస్తాడంటే వాడు ఉరేయడు, మనల్ని ఉరేసుకో అంటాడు. గమనించండి, యేసుప్రభుని ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళాడు కదా, ఏమడిగాడు? దూకు అన్నాడు. తోసేయచ్చుగా, ఈజీగా ఉంటుంది కదా. అంటే వాడికి అంత సీన్ లేదు. దూకాల్సింది ఎవరు? నువ్వే. యూ హ్యావ్ ఎవ్రీ ఛాన్స్ టు సే నో టు సాటన్. సాటన్ నిన్ను పైనుంచి కింద పడేయలేడు, నీ తలకాయకి ఊరేయలేడు. నీకు నువ్వే చేయాలి ఆ పని. ఇఫ్ యు సే నో, హీ కాంట్ సే నో. వెళ్ళిపోతాడు. అందుకని బైబిల్లో ఏముందంటే, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఎప్పుడైతే మీకు దేవునికి విధేయత చూపించడం, ఆయనకి కమిట్ అవ్వడం మీకు వస్తుందో, అపవాదిని ఎదిరించడం కూడా మీకు వస్తుంది. యూ కెన్ ఫైట్ విత్ డెవిల్ అండ్ యూ కెన్ గెట్ విక్టరీ ఆల్సో. వాడితో పోరాటం చేయగలరు, వాడిని గెలవగలరు కూడా. డోంట్ వరీ. టైం అయిపోయింది, రైట్? వి విల్ క్లోజ్ హియర్. ఇంకెప్పుడైనా మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ సో మచ్. థ్యాంక్ యూ.